రాయల్ ఎన్ఫీల్డ్ అండర్ 350 వాడుతున్నారా? బైక్ నడుపుతున్నప్పుడు మీకు కూడా భుజాల నొప్పి, మెడ నొప్పి, చేతుల నొప్పులు వస్తున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ చిన్న మార్పు వల్ల నా రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా మారిపోయిందో, అసలు నొప్పులు తగ్గాయా లేదా అనేది ఈరోజు వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియో పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. నేను నా అండర్ 350 హ్యాండిల్ బార్ని తీసేసి దాని ప్లేస్లో మీటియో 350 హ్యాండిల్ బార్ని ఇన్స్టాల్ చేశాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రసాద్, మేఘా ప్రసాద్ ట్రావెలర్. మన ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేయటం అయితే జరిగింది. ఇంతకుముందు ఎంపీటీ ట్రావెల్ లాగర్స్ అని ఉండేది కదా, దాని ప్లేస్లో ఇప్పుడు మేఘా ప్రసాద్ ట్రావెలర్ అని పెట్టాము. ఎందుకంటే ఎంపీటీ ట్రావెల్ లాగర్స్ అంటే మధ్యప్రదేశ్ టూరిజం అని చెప్పని దాని కింద చూపిస్తుంది అల్గరిథంలో. మన వీడియోస్ పుష్ అవ్వట్లేదు అనమాట. దానివల్ల చాలామంది సజెషన్ ఇచ్చారు చేంజ్ చేయమని చెప్పని. ఇక నుండి మన ఛానల్ మేఘా ప్రసాద్ ట్రావెలర్ అని చెప్పని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు హంటర్ 350 స్టాక్ హ్యాండిల్ బార్తో రైడ్ చేసినప్పుడు నాకు చాలా ఇబ్బందులు వచ్చాయి. హంటర్ హ్యాండిల్ బారు కొంచెం ఫ్లాట్గా కిందికి ఉంటుంది. దీనివల్ల కూర్చున్న పోస్టర్లో కరెక్ట్ లేకపోవటం, ముందుకు వంగిపోయి కూర్చుంటం వల్ల భుజాలు నొప్పులు రావటము, ఇవన్నీ మైండ్లో పెట్టుకుని ఏం చేయాలబ్బా, బండి తీసుకున్నాను, ఇంత డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులన్నీ వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పని చాలా తర్జన భర్జనలు అయితే పడిపోయాయి అనమాట. మనం తీసుకుంది లాంగ్ జర్నీ చేయటానికి కదా, మోటో లాగింగ్ కోసం. చివరికి నాకు సొల్యూషన్ దొరికింది. నాకు చాలామంది చెప్పారు దీన్ని తీసేసి మిటియోర్ హ్యాండిల్ బార్ అయితే ఫిక్స్ చేసుకోండి, మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పని. ఫిక్స్ అయిపోయి మీరు మిటియోర్ హ్యాండిల్ బార్ చేంజ్ చేసేటప్పుడు కంపల్సరీ మిటియోర్ క్లచ్ వైర్ కూడా వేసుకోవాలి. హంటర్ హ్యాండిల్ బార్ అయితే తీసేసి మిటియోర్ హ్యాండిల్ బార్ అయితే ఫిక్స్ చేస్తున్నా. ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. మా ఇంటికి వచ్చేటప్పుడు చాలా కంఫర్ట్గా అయితే ఫీల్ అయ్యాను. ఎందువల్ల అంటే పెయిన్స్ లేవు, కంఫర్ట్ సిట్టింగ్ అయితే ఉంది, అన్నీ బాగున్నాయి. ఈ బండి మీద ఇంతవరకు లాంగ్ జర్నీ అయితే చేయలేదు. ఈ హ్యాండిల్ ఫిట్ చేసిన తర్వాత మనం లాంగ్ జర్నీ చేస్తే కానీ దీని అసలు స్వరూపం ఏంటనేది బయటపడదు. అప్పుడు కానీ తెలీదు. ఫుల్ డీటెయిల్స్తో మీకు అప్పుడు డెడికేటెడ్ వీడియో ఒకటి చేస్తాను. ఆల్టర్నేటివ్స్ చాలా చేశాను అనమాట. ఆ వీడియో ఒకటి కంపల్సరీ మీకు చేసి వీడియో అయితే పెడతాను, చూడండి. హంటర్ 350 రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా నేను ఎక్స్ట్రాగా లివర్స్ కూడా తీసుకున్నాను. నిజానికి పాత లివర్స్ సరిపోతాయి, మార్చాల్సిన అవసరం లేదు. కానీ పర్సనల్ ఇష్టం కొద్దీ లుక్ బాగుంటుందని చెప్పని లివర్స్ కూడా మార్చాను. ఇప్పుడు అందరికీ వచ్చే మెయిన్ డౌట్ దీనికి ఎంత ఖర్చు అయింది అని, ఆ వివరాలు కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. మిటియోర్ హ్యాండిల్ బార్ వచ్చేసి మనకి 1000 రూపీస్ ఒరిజినల్. మిటియోర్ క్లచ్ కేబుల్ వచ్చేసి 270 నుండి 300 లోపు అయింది. మెకానిక్ ఫిట్టింగ్ ఛార్జెస్ వచ్చేసి 600 తీసుకున్నారు. సో లివర్స్ కాకుండా కేవలం హ్యాండిల్ బారు, క్లచ్ కేబుల్ మార్చడానికి టోటల్గా 1900 ఖర్చు అయింది. గైస్, మిటియోర్ హ్యాండిల్ బార్ వేసిన తర్వాత నా రైడింగ్ పొజిషన్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు నేను వంగాల్సిన అవసరం లేదు. పూర్తిగా నిటారుగా కూర్చుని హ్యాపీగా డ్రైవ్ చేస్తున్నాను. లాంగ్ రైడ్స్ వెళ్ళినా కూడా ఆ మెడ నొప్పి, షోల్డర్ పెయిన్స్ ఇప్పుడు అస్సలు లేవు. చేతుల మీద ప్రెజర్ పూర్తిగా తగ్గిపోయింది. హంటర్ బైక్ హ్యాండ్లింగ్ ఇప్పుడు చాలా ఈజీగా, కంఫర్ట్గా అనిపిస్తుంది. ఒక క్రూయిజర్ బైక్ నడుపుతున్న ఫీలింగ్ వస్తుంది. సో ఫైనల్గా నా సలహా ఏంటంటే, ఒకవేళ మీరు కూడా హంటర్ 350 రైడింగ్ పోస్టర్తో ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా మిటియోర్ హ్యాండిల్ బార్ ట్రై చేయండి. మీ నొప్పులన్నీ మాయమైపోతాయి. మీకు ఈ మోడిఫికేషన్కి సంబంధించిన ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. రైడ్ సేఫ్. నా ఇంటి దగ్గర నుంచి ఆటోమొబైల్ షాప్ వచ్చేసి 23 కిలోమీటర్లు ఉంటుంది. లోకల్ మార్కెట్, హోల్సేల్ మార్కెట్ అనమాట, రామ్కోటి దగ్గర. అక్కడికి వెళ్ళి నేను క్లచ్ కేబుల్, మిటియోర్ హ్యాండిల్, లివర్స్ ఇవన్నీ పర్చేజ్ చేసి, అక్కడ ఈ రాయల్ ఎన్ఫీల్డ్ మోడిఫికేషన్ చేసే ఎక్స్పర్ట్ పర్సన్ అయితే ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి ఆ వర్క్షాప్లో అయితే వెహికల్ పెట్టేసి దగ్గరుండి అన్నీ చేయించుకున్నాను అనమాట. చాలా నీట్గా చేశాడు, కంఫర్ట్గా, చాలా బాగుంది. అది వేసిన తర్వాత నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నాకు ఉన్న పాత నొప్పులు కానీ ఇవి కానీ నేను రైడ్ చేసుకుని మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు ఏమీ కూడా అవి తెలియలేదన్నమాట. ఎందుకంటే నేను బండి కొన్నాను, ఏం చేయాలి, ఎలా చేయాలి, యాక్టివా ప్లేస్లో మనం ఇది బండి వేసుకుని టూర్కి వెళ్దాం అనుకున్నాం కదా,
ఎ ఎలా ఏంటి అని చెప్పని చానా అయితే ఫీల్ అయిపోయానన్నమాట. డబ్బులన్నీ వేస్ట్ అయిపోయినాయి. అనవసరంగా పెట్టాను. డబ్బులు లేకే కదా మనం సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకుంది. అయినా కూడా బండి ఇంజిన్ బావుందని చెప్పేసని తీసుకున్నాము. సో, ఈ బైక్‌కి మోడిఫికేషన్స్ అయితే చానా చేయించాను. అవి మీకు నెక్స్ట్ వీడియో చేసినప్పుడు దాంట్లో మొత్తం అన్ని డీటెయిల్డ్‌గా మీకు వెహికల్ గురించి కానీ, మేము పడ్డ ఇబ్బందులు, బండి సెకండ్ హ్యాండ్ బండి తీసుకుంటే ఏమేమి కష్టాలు పడాలి, దానికి కావాల్సిన పే పేపర్స్ ఏంటి, ఇంపార్టెంట్ పేపర్స్ కానీ ఏమేమి కావాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను మీకు. ఇది మా హ్యాండిల్ చేంజ్ చేసిన తర్వాత ఆ కంఫర్ట్ రైడ్ చూడండి ఎలా ఉందో. మా బాబు డ్రైవ్ చేస్తున్నాడు. మేము ఫాదర్ అండ్ సన్ ట్రావెల్ మోటోలాగర్స్‌ని. యాక్చువల్‌గా మీరు ఇంతకుముందు చూసే ఉంటారు. మన ఛానల్ నేమ్ వచ్చేసి మేకప్ ప్రసాద్ ట్రావెలర్. ఇంతకుముందు ఎంపీటీ ట్రావెల్ లాగర్స్ అని ఉండేది. మర్చిపోకండి, ఫాలో అవ్వండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి.